ఈ కలియుగంలో కంటికి కనిపించే దైవం సాయి. పిలిస్తే పలికే నామం సాయి. అడగ్గానే ఆపన్నహస్తం అందించే అమృతమూర్తి సాయి. కోరికలు తీర్చే కల్పతరువు, కష్టాలు పోగొట్టే కామధేనువు. కళ్ళల్లో కరుణ, మాటల్లో మాధుర్యం, హృదయంలో శాంతి, అణు అణువు దైవత్వం నిండిన దైవమే సాయి. మనతో పాటు నడిచే తల్లి, తండ్రి, గురువు, దైవం, నేస్తం, సమస్తం, సర్వం సాయి. కొంగు బంగారమై సాయి కొలువున్న షిరిడీ క్షేత్రాన్ని చూసేద్దాం రండి. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. నేను బాబా భక్తురాల్ని. సాయిబాబాని నమ్ముకుంటే మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. ఇది బాబా భక్తులందరికీ అనుభవమే. శివకేశవులను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి శివకేశవులు ఒక గురువును చూపిస్తారంటండి. అలాంటి సద్గురువే శ్రీ సాయిబాబా గారు. విశ్వాసం మరియు సహనం కలిగి ఉండండి. మీరు ఎక్కడ ఉన్నా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అంటారు సాయిబాబా. అలాంటి సాయినాథుడు కొలువై ఉన్న షిరిడి దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా www.sai.org అనే వెబ్సైట్లో రూమ్స్ బుక్ చేసుకోవాలండి. అలాగే హారతి టికెట్స్, దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైను, లేదా బస్సులో వెళ్ళాలనుకుంటే ఆ బస్సు ద్వారా టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవాలి. అలాగే అక్కడ రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ దొరుకుతాయండి. ఇక షిరిడి వెళ్ళేవాళ్ళు మొట్టమొదట పాటించే సంప్రదాయం ఏంటంటే ధూళి దర్శనానికి వెళ్తారండి. అంటే ట్రైన్ దిగ్గానే అట్నుంచటే దర్శనానికి వెళ్ళిపోయి బాబాగారి సమాధిని దర్శించుకుని, బాబాగారిని దర్శించుకుని అప్పుడు రూమ్స్కి వచ్చి స్నానాలు అవి చేసి మళ్ళీ పునర్దర్శనానికి వెళ్తూ ఉంటారంటండి. ఇదొక సంప్రదాయం, ఆచారంగా చాలామంది భక్తులు భావిస్తూ ఉంటారనమాట. ఇకపోతే భోజనాలకు విషయానికి వచ్చినట్లయితే అక్కడికి దగ్గరలో సాయి ఆశ్రమం ఉంటుందండి. ఆ సాయి ఆశ్రమంలో భోజనాలు సాయి ప్రసాదంగా అందరికీ ఉచితంగానే పెడతారు. చాలామంది అక్కడ అన్నం దొరకదు అనుకుంటారండి. కానీ సాయి ఆశ్రమంలో అన్నం, చపాతీలు, 2 కూరలు, ఒక స్వీటు, సాంబారు ఇవన్నీ పెడతారండి. ఇకపోతే సాయి ఆశ్రమానికి పక్కనే చిన్న కౌంటర్ ఉంటుందంటండి. అక్కడ టిఫిన్ 5 రూపాయలకే దొరుకుతుందట. టీ, కాఫీలు 2 రూపాయలకే దొరుకుతాయట. అలాగే వాటర్ బాటిల్ 10 రూపాయలు అంటండి. ఇకపోతే బాబా దర్శనానికి వెళ్ళే వారికి 7 గేట్ల ద్వారా దర్శనం అందుబాటులో ఉంటుందంటండి. మరి 4th గేటు నుండి మరి ముసలివారు, సీనియర్ సిటిజన్స్కి దర్శనాన్ని ఇస్తారంటండి. ఫ్రీ దర్శనమేనంట. 7th గేటు ద్వారా కూడా ఫ్రీ దర్శనం ఉంటుందంటండి. బాబాగారి దర్శనం అయిపోయిన తర్వాత తప్పకుండా దర్శించవలసినటువంటి మరొక ప్రదేశం ఏంటంటే సాయి హెరిటేజ్ విలేజ్ అండి. ఇది 8 AM నుంచి 8 PM వరకు ఉంటుంది. టికెట్ అయితే 150 రూపాయలు అంటండి. ఇది ఏంటంటే బాబా ఓల్డ్ విలేజ్ అండి. అంటే బాబా గారు ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చారు, వచ్చినప్పుడు ఎలా ఉండేవారు, అక్కడ ఆయన జీవిత విశేషాలు, అంటే షిరిడి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, అక్కడ ఎలా జీవించారు, అక్కడ ప్రజల జీవన విధానం ఏంటి, ప్రజలతో ఆయన మమేకమై ఏ విధంగా జీవించారు, అలనాటి సంగతులు, ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు బొమ్మల ద్వారా మనకి చక్కగా కనిపిస్తాయండి. కాబట్టి తప్పనిసరిగా ఈ సాయి హెరిటేజ్ విలేజ్ని షిరిడి వెళ్ళిన వాళ్ళు దర్శించాలి. అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా జీవం ఉట్టిపడుతూ కనిపిస్తాయండి. అలాగే సాయి హెరిటేజ్లో మ్యాజిక్ షో కూడా ఉంటుందంటండి. అది కూడా చాలా బాగుంటుందంట. అదేవిధంగా జూ పార్క్ ఉండి దాంట్లో రకరకాల జంతువుల బొమ్మలు కూడా ఉంటాయంటండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా సాయి హెరిటేజ్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నిజంగానే అక్కడ మనుషులు ఆ విధంగా పనిచేస్తున్నారేమో, నిజంగా ఆ విధంగా ఉన్నారేమో అన్నట్లు జీవం ఉట్టిపడుతూ ఉన్నాయండి. ఈవిడ బాయిజా మా అండి. ఈవిడ బాబాగారికి చాలా ఇష్టమైన ఆవిడ బాయిజామాయి అనమాట. ఈవిడ ప్రతిరోజు బాబాగారికి భోజనం పెట్టేదంటండి. బాబా చరిత్ర అంటే సాయి లీలామృతం కానీ, బాబా సచ్చరిత్ర కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈ గ్రామం అంతా కూడా చూసినట్లుగా, చాలా తెలిసినట్లుగా అనిపిస్తుందండి. ఇక్కడ మనుషులు, ఇక్కడ వాతావరణం ఆ రోజుల్లో ఎలా ఉండేది, బాబాతోటి ప్రజలు ఏ విధంగా ఉండేవారు, ప్రజలతో బాబా ఏ విధంగా ఉండేవారు, ఇవన్నీ కూడా సాయి లీలామృతంలో, సాయి సచ్చరిత్రలో మనం చదివి ఉంటే కనుక ఈ గ్రామం మనకి కొత్తగా అనిపించదండి. ఈ గ్రామానికి సంబంధించిన అనుభూతులన్నీ కూడా మనం పొందొచ్చు అనమాట. చూడండి, వీళ్ళందరూ కూడా నిజంగా అచ్చంగా ఆనాటి మనుషులు ఎలాంటి రూపురేఖలతో ఉండేవారు, వారి ఇళ్ళు ఎలా ఉండేవి, వారు ఏ ఏ వృత్తులు చేసేవారు,
మరి బాబా ఏ విధంగా ఈ గ్రామంలో సంచరించేవారు, ఏం పనులు చేసేవారు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి. ఇది చూశారు కదా. దీంట్లో మనకి ఒక చోట ఖండోబా ఆలయం కూడా కనిపిస్తుందండి. బాబా ఏ విధంగా మరి ఆ గ్రామంలో తిరిగేవారు, బాబాతో పాటు ఎవరెవరు ఉండేవారు, పల్లకీ సేవ ఎలా జరిగేది, ఇవన్నీ కూడా చూడొచ్చండి. ఇకపోతే మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి. నేను బాబా గురించి నాకు తెలిసినటువంటి కొన్ని ముఖ్య విషయాల్ని మీతో పంచుకుంటానండి. బాబాగారి ప్రత్యేకత ఏంటంటే, ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి చాలా మహిమలు చూపిస్తారండి. ముఖ్యంగా వీటిలో ఎక్కువగా హేమాద్ పంత్ రచించినటువంటి సాయి సచ్చరిత్రలో వీటి గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. ఈయన ప్రత్యేకత ఏంటంటే, దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేయడం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు చేయడం, ఇంకా ప్రకృతి శక్తుల్ని నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాల్ని ఆయన తెలుసుకోవడం, దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులకు కూడా తన సందేశాన్ని తెలియజేయడం, ఇవన్నీ బాబా మహిమలుగా మనం చెప్పుకోవచ్చండి. ఇవన్నీ కూడా సాయి లీలామృతంలోనూ సాయి సచ్చరిత్రలోనూ ఉంటాయి. అంతేగాక బాబా భక్తులందరికీ ఇవి అనుభవమేనండి. బాబాగారు తన భౌతిక దేహాన్ని విడిచి సమాధి చెందిన తర్వాత కూడా అనేక భక్తులకి కల్లో కనిపించి మనోధ్యాన సమయంలో దర్శనమిచ్చి మార్గనిర్దేశనం చేయడం, కష్టాల నుంచి విముక్తి కలిగించడం, ఇలాంటి మహిమలు ఎన్నో కనబరిచేవారండి. సాయిబాబా గారు ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఎప్పుడూ ప్రదర్శించలేదు, మంత్రాలు తంత్రాలు ప్రదర్శించలేదు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవారు. బాబాగారికి మసీదే మహలైంది. అందరూ అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాలనే పంచభక్ష పరమాన్నాలుగా భావించేవారండి. మరి తను భిక్ష ద్వారా వచ్చినటువంటి భోజనాన్ని సకల జీవులకి అందరికీ పంచిన తర్వాతనే ఆయన తినేవారన్నమాట. షిరిడి సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో లేదా నింబవృక్షం కిందనో ఏ ఆడంబరాలు లేకుండా కూర్చుని శ్యామ, మహల్సాపతి, బాయిజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారట. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైనటువంటి ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఎప్పుడు భక్తులతో ఏం చెప్తారు అంటే, మీరు ఎవరిని నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడం, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ సబూరి కలిగి ఉండండి. మీరందరూ శ్రద్ధ సబూరీలను అలవాటు చేసుకోవాలి. సహనం, విశ్వాసం లేని వారి జీవితంలో ఏదీ సాధించలేరు. ఎందుకు కొరగాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లోనూ సహనంగా ఉండండి. ఎవరైనా ఏ కారణంగానైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించిన విధంగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేవారండి. ఇతరులు మీ పైన అనవసరంగా నిందలు వేసినా మీరు చెల్లించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కదా. కనుక నిశ్చలంగా నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాడకు దిగారంటే మీరు కూడా వారితో సమానమే అవుతారు. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సహాయం చేస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి. దేవుడి వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి 1000 అడుగులు ముందుకు వస్తాడు అని బాబాగారు చెప్తూ ఉండేవారండి. ఇంకా బాబాగారు తన భక్తులకి ఏం చెప్తారంటే, నేనుండగా భయం ఎందుకు? అతనికి మొదలు లేదు, తుది లేదు. అందుకే ఆయన తన భక్తుల కోసం 11 వాగ్దానాలు చేశారండి. షిరిడిలో అడుగు పెట్టిన వారి కష్టాలు తీరినట్లే. మసీదు మెట్లెక్కగానే దీనుల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. నేను ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా సచేతనంగా ఉంటాను. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది. నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను. నా సమాధి నుండి నేను మీతో మాట్లాడతాను. నా వద్దకు వచ్చి శరణ కోరిన వారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీరు నా వంక చూడండి, నేను మీ వంక చూస్తాను. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను. నా సహాయం, బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి. నా భక్తుల ఇంట లేమి అనేదే ఉండదు అని చెప్పేవారండి. ఇంకా బాబాగారు తన దైనిక వ్యవహారాల్లోనూ బోధనల్లోనూ సాయిబాబా హిందూ మతానికి చెందిన సంప్రదాయాలను, ఇస్లాం సంప్రదాయాలను కూడా పాటించారు. నమాజ్ చదవడం, ఖురాన్ అధ్యయనం చేయడం వంటి ఆచారాలను ప్రోత్సహించేవారు.
అలాగే హిందువుల్ని భగవంతునికి ప్రార్థన చేయమని, భగవన్నామ స్మరణ చేయమని, పుణ్యగ్రంథ పఠనం చేయమని ప్రోత్సహించేవారు. అదేవిధంగా రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి, శ్రీరామరక్షా స్తోత్రం వంటివి చదవమని, పారాయణం చేయమని హిందువులకి ఉపదేశించేవారు. హిందువులకైనా ముస్లింలకైనా ఆయన ఏం చెప్పేవారు అంటే నీతిబద్ధమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని చెప్పేవారు. తన భక్తులకు 2 ముఖ్యమైన లక్షణాలు అలవర్చుకోమని పదే పదే చెప్పేవారు. అవి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఏ పనినైనా నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధగా చేయడం. రెండోది సబూరి అంటే ఓర్పు. అశ్రద్ధ చేయకుండా మరి శ్రద్ధగా తన బాధ్యతలను నెరవేర్చాలని, వ్యామోహానికి లొంగకుండా తృప్తిగా జీవించాలని ఆయన ఉపదేశించేవారు. 2 మతాల గ్రంథాలను సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించేవారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాల్లో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు. భగవంతుడు అంతటా అందరిలో ఉన్నాడనేది బాబా బోధనల్లో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు, ఉపనిషత్ సూత్రాలకు కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమని, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించి, గురువునే దేవుడిగా భావించమని పదే పదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు. సాయిబాబా రచించిన గ్రంథాలు ఏవీ లేవు. బాబాగారి బోధనలు శిష్యులకి లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు, సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పొగాకు, అగ్గిపెట్టెల వంటివి కొనేవారు. భక్తుల వద్ద దక్షిణ తీసుకుని వారి పూర్వ రుణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుచరులు చెబుతూ ఉండేవారు. దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడము, ఇవి బాబా బాగా ప్రోత్సహించినటువంటి గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. దప్పిక కొన్నవారికి నీరు, ఆకలి కొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురు కూర్చుని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలా అయితే శ్రీహరి తప్పకుండా ప్రసన్నుడవుతాడు. ఒకవేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు, కానీ వారి ఎడల తీవ్రంగా ప్రవర్తించవద్దు అని చెప్పారు. బాబాను ముస్లింలు, హిందువులు కూడా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలో 2 మతాలను అవలంబించి సహయోగం కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. 2 మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన 2 సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను కూడా ఉపయోగించేవారు. ఇతని వ్యాఖ్యల్లో ముఖ్యమైనది శ్రద్ధ, ఇంకా సబూరి. ప్రధానంగా హిందువులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారంగా, ఆయన్ని సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనల్లో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలోనూ జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవస్వరూపునిగా గుర్తించి అందరూ ఆరాధిస్తూ ఉంటారు. ఇకపోతే సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన తన జన్మ, బాల్యాల గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. అవి అనవసరం అనేవారు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారని, వారిది ఈ మతం, ఆ మతం అని మనసులో నాటేసుకుంటారని చెప్పేవారు. బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ఎక్కడా చెప్పేవారు కాదు. ఒకసారి మాత్రం తన ప్రియ అనుచరుడైన మహల్సాపత్తో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పారని ఒక కథనంలో చెప్పబడింది. బాబాగారు 1856లో సుమారు 8 సంవత్సరాల వయసులో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారని, ఈ ప్రకారం బాబా సుమారు 1848లో జన్మించి ఉండొచ్చని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అయితే ఆయన వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవారు. ఆయన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడేవారు. మహల్సాపతి, అప్పాజోగ్లే, కాశీనాథ్ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచూ దర్శించేవారట. ఆ తర్వాత కొంతకాలం ఆయన కనిపించకుండా పోయిన సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేది ఎవరికీ తెలియలేదట.
అప్పుడు ఆయన చాలామంది సాధువులను ఫకీర్లను కలిశారని, నేత పని చేసేవారని కొన్ని సూచనల వల్ల తెలుస్తోంది. కానీ వాటికి సంబంధించిన అంచనాలు కానీ ఆధారాలు కానీ ఏమీ లభించలేవు అని చెబుతూ ఉంటారు. 1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్లివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారట. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహల్సాపతి ఆవో సాయి, రండి సాయి అని పిలిచారట. సాయి అంటే సా అనగా సాక్షాత్తు అని, ఈ అనగా ఈశ్వరని, తర్వాత సాయిగా ఆ నామం స్థిరపడి ఆయన సాయిబాబాగా ప్రసిద్ధుడయ్యారని అందరూ చెబుతూ ఉంటారు. షిరిడీ ప్రాంతంలో సాముగరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయిబాబా వేషధారణ కుస్తీ పహిల్వాన్ లాగా ఉండేది. సూఫీ ఫకీర్లాగా మోకాళ్ల వరకు ఉండే కఫ్ని తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు. 1918లో తన సమాధి వరకు షిరిడీ సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసంగా చేసుకున్నారు. మసీదులో ధుని వెలిగించారు. అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వారికి రక్షణ ఇస్తుంది. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మబోధలు చేసేవారు. చాలా మహత్తులు, మహత్యాలు చూపించేవారు. స్వయంగా వండి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. ఉత్సవాల్లో పాల్గొనేవారు. 1910 తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి రావడం మొదలుపెట్టారు. అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహాసమాధి చెందారు. ఆయన దేహం బూటీవాడాలో ఖననం చేయబడింది. అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది. సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందినటువంటి సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చేయలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరికి చెందిన ఉపాసని మహారాజ్, అహ్మద్నగర్కి చెందిన మెహర్ బాబా వంటి వారు సాయిబాబా భక్తులుగా ప్రసిద్ధులయ్యారు. శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకుని ఉండేవారు. వారిలో ముఖ్యులు మహల్సాపతి, హేమాద్ పంత్, శ్యామ, దాసగణు, హరిసీతారాం దీక్షిత్, రఘువీర్ పురందరే, హరివినాయక్ సాటే, నానాసాహెబ్ చందోర్కర్, బలవంత్ రాజ్నే, దామోదర్ రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, కాపర్డే, కర్టిస్, రావ్ బహదూర్ దోమల్, నానాసాహెబ్ నిమోన్కర్, అబ్దుల్, లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ అప్పాజీ పాటిల్, కాశీరాం షింపి, కొండాజీ, గాబాజీ, తుకారాం, శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీమతి తార్కడ్, రేగే, రాధాకృష్ణాయి, కృష్ణశాస్త్రి, జోగేశ్వర్ భీష్మ, సపత్నేకర్, అన్నా చించనేకర్, చక్రనారాయణ్, జనార్దన్ గల్వంకర్ వీరందరూ కూడా బాబా భక్తులుగా ఆ కాలంలో పేరు పొందినవాళ్ళు. ఇకపోతే ఖండోబా ఆలయంలోని పూజారి మహల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తర్వాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరికొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చు. 1910 తర్వాత ఒక భక్తుడైన దాసగను తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటి నుండి దేశంలో చాలా ప్రాంతాల నుండి హిందూ, ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రావడం మొదలుపెట్టారు. బాబా జీవితకాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్స్వీ భక్తులను కూడా తన దర్శనానికి వస్తే వారిని ఆదరించడం జరిగింది. షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలను, ఆలయ నిర్వహణ బాధ్యతలను కొనసాగిస్తూ ఉంది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోనూ సాయిబాబా మందిరాలున్నాయి. భారతదేశంలోనూ అంతేకాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటివి చోట్ల కూడా బాబా భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆరాధనా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. షిరిడీలోని సాయి మందిరానికి రోజుకి 20,000 మంది సందర్శకులు వస్తారని, కొన్ని ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు ఉంటుందని అంచనా. ఇకపోతే 1916లో గోవిందరావు రఘునాథ దబోల్కర్ మరాఠీలో వ్రాసినటువంటి సాయి సచ్చరిత్ర అనే గ్రంథం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారం. ఇతనికి బాబాగారు హేమాద్ పంత్ అని పేరు పెట్టారు. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూసినవి, లేదా బాబా మాటల్లో చెప్పినవి, లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి రాశారు. ఈ గ్రంథం దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. తెలుగులో పత్రి నారాయణరావు అనువదించిన సాయి సచ్చరిత్ర ఒక నిత్య పారాయణ గ్రంథంగా ఎక్కువ మంది భక్తులు పరిగణిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన సాయి లీలామృతం, స్మృతి శ్రీనివాస్, యాంటోనియా రిగోపోలస్ వంటి వారు రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి.
తొలి తెలుగు షిరిడి సాయి చరిత్రను వేమూరి వెంకటేశ్వరరావు గారు రాశారు. ఇకపోతే ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా సాయిబాబా ఎన్నో అద్భుతాలు చూపించడం అందరికీ తెలిసిన విషయమే. తన ఇష్టానుసారం సమాధిలోనికి ఆయన ప్రవేశించడం, శరీర భాగాలను తొలగించడం మరియు ప్రేగులతో సహా వాటిని మళ్ళీ అతికించడం వంటి అనేక అద్భుతాలు చేసేవారు. 3 రోజుల తర్వాత పునర్జన్మ తీసుకున్నారు. అనారోగ్యాన్ని నయం చేశారు మరియు పడిపోయిన మసీదును ఆపడం ద్వారా ప్రజలను రక్షించారు. షిరిడి సాయిబాబా ద్వారా షిరిడిలో వందలాది అద్భుతాలు నివేదించబడ్డాయి. కుటుంబంలో అన్ని రకాల సమస్యలకు మరియు అన్ని ఆరోగ్య సమస్యలకు సాయి చరిత్ర చదవడం మంచిదని ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. సాయిబాబా మరియు భక్తుల జీవితంలో ఆయన రోజు రోజుకు చేసేటటువంటి అద్భుతాల గురించి అనేక బ్లాగులు కూడా రాయబడ్డాయి. దీంతో ప్రజల్లో విశ్వాసం రోజు రోజుకి పెరుగుతోంది అని భక్తులు తరచూ చెబుతూ ఉంటారు. షిరిడి సాయిబాబా వారికి శ్రీరాముడుగాను శ్రీకృష్ణుడుగాను మొదలైన రూపాల్లో దర్శనం ఇచ్చేవారని, ఆయన అనుచరులు షిరిడి సాయిబాబా షిరిడీపై అనేక కథనాలు రూపొందించారు. సాయిబాబా కలలోకి వచ్చేవారని, ఏం చేయాలో ఏం చేయకూడదో సలహాలు ఇస్తారని భక్తులు వారి అనుభవాల ద్వారా చెబుతూ ఉంటారు. సాయిబాబా దర్శనానికి వచ్చిన వారికి అందరికీ ఆయన ఊది విభూతి ఇచ్చేవారు. ఆ విభూతి ద్వారా ఎలాంటి అనారోగ్యమైన నయమవుతుందని భక్తుల విశ్వాసం. బాబా గారికి పూజారి అయినటువంటి మహల్సాపతి మొదటి భక్తుడు. ఇంకా హిందువులు ఆయనను ఆచారాలతో ఆరాధించేవారు మరియు ముస్లింలు ఆయన్ని సాధువుగా భావించేవారు. ఇకపోతే లార్డ్ మెహర్ బాబా జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తన జీవితంలో ఒకసారి షిరిడీలో సాయిబాబా ఊరేగింపులో సాయిబాబాను కలిశారు. మెహర్ బాబాకు ఇది మరపురాని క్షణం. మెహర్ బాబా గారి జీవిత చరిత్రలో షిరిడి సాయిబాబా గురించి చాలా ప్రస్తావనలు రాయబడి ఉన్నాయి. సాయిబాబాకు సమానమైన కీర్తిని పొందిన సాయిబాబా శిష్యులు కూడా ఉన్నారు. సకోరి ఉపాసన్ మహారాజ్ వంటి వారు. బాబాగారు 16వ ఏట మొదటిసారి షిరిడి గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చాలా లేత వయసులో ఉన్న ఒక బాలుడు కాబట్టి చాలా రోజులు ఆహారం మరియు నీరు లేకుండా వేప చెట్టు కిందే ఆసనం వేసుకుని ధ్యానం చేసుకుంటూ ఉండేవారని ఆనాటి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అప్పట్లో గ్రామ పెద్దగారి భార్య అయినటువంటి బాయిజాబాయి అప్పుడప్పుడు బాబాగారిని దర్శిస్తూ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉండేది. ఆ విధంగా ఆవిడ బాబాకు ప్రతిరోజు ఆహారం తీసుకురావడం మొదలుపెట్టింది. ఆవిడ బాబాకి ఆహారం పెట్టకుండా తను ఏమీ తినేది కాదట. ఆయన అడవుల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆయన్ని వెతుకుతూ వెళ్ళి మరి ఆవిడ ఆహారం పెట్టి అప్పుడు తన ఆహారం తీసుకునేదట. బాబాగారికి ఆవిడంటే చాలా ఇష్టం. ఆమెను తన సొంత తల్లిలా చూసుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఖండోబా ప్రభువు చేత పట్టుకున్న గ్రామ పెద్ద మరియు పూజారి అయిన మహల్సాపతి ఇక్కడ సాయిబాబా వైపు చూపిస్తూ పవిత్ర ఆత్మయినా అని చెప్పేవారు. బాబా వేప చెట్టు వైపు చూపించి దానిని వేర్లు తవ్వమని గ్రామస్తులను అడిగారట. గ్రామస్తులు బాబా మాటలను అనుసరించి దానిని తవ్వడం ప్రారంభించారు. భూమి పొరలు దాటుతున్నప్పుడు వారు రాతితో చేసిన స్లాబ్ను కనుగొన్నారు. నూనె మరియు గాలి కూడా లేకుండా మెరుస్తున్న నూనె దీపాలు. ఇది శాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకం. అదే స్థలంలో చెక్కబల్ల మీద ఆవు నోటి ఆకారంలో ఉన్న పాత్రను వారు కనుగొన్నారు. తన గురువు తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇదేనని బాబా చెప్పేవారు. నన్ను ఆరాధించే బదులు చెట్టును పూజించండి మరియు దాన్ని తాకకుండా వదిలేయండి అని కూడా ఆయన చెప్పేవారు. నేటి వరకు ఆ చెట్టును ఎవ్వరూ ముట్టుకోలేదు. ఈ చెట్టు షిరిడీలో యాత్రికుల మొదటి స్టాప్. ఆ చెట్టును ఇప్పటికీ భక్తులు దర్శిస్తూ ఉంటారు. బాబా గారిది ఒక అద్వితీయమైన వ్యక్తిత్వం. ఆయన ఎంతోమంది సాధువులను ఫకీర్లను కలుసుకునేవారు అని చరిత్ర చెబుతూ ఉంది. 1858వ సంవత్సరంలో బాబా శాశ్వతంగా షిరిడీకి తిరిగి వచ్చి దాదాపు 5 సంవత్సరాల పాటు వేప చెట్టు కింద తన వసతిని ఏర్పాటు చేసుకున్నారు. మరియు బాబా చాలా తరచుగా షిరిడీ సమీపంలోని అడవిలో సంచరిస్తూ ఉండేవారు. బాబా ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారు. క్రమంగా బాబా తన వసతిని సమీపంలోని మసీదుకు మార్చారు. చాలామంది హిందువులు మరియు ముస్లింలు బాబాను దర్శించుకునేవారు. మసీదులో బాబా ధుని అని పిలువబడే పవిత్రమైన అగ్నిని నిర్వహించేవారు. బాబా సందర్శకులందరికీ పవిత్ర భస్మం ఇచ్చేవారు. అది ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందని, ఆ బూడిద ఉత్తమ ఔషధమని ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. బాబా అందరికీ దేవుడు మరియు అన్ని మతాల పండుగల్లో పాల్గొనేవారు. బాబాకు వంట చేసే అలవాటు ఉంది మరియు వారి దర్శన సమయంలో భక్తులందరికీ అదే ప్రసాదంగా పంపిణీ చేయబడింది. బాబా ఉత్తమ సమయం పాటలు మరియు నృత్యం చేసేవారు. చాలామంది బాబాను సాధువు అని దేవుడని నమ్మేవారు. కాలం గడిచే కొద్దీ షిరిడీకి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.
బాబాగారు సనాతన ధర్మం, హిందూ మతం, క్రైస్తవం మరియు ముస్లింలకు పూర్తిగా వ్యతిరేకం. బాబా తన భక్తులను సర్వసాధారణమైన జీవితం గడపాలని చెప్పేవారు. అతడు తన అనుచరులను పవిత్ర పదాలు, దేవుని పేరును జపించమని చెప్పేవారు మరియు తన భక్తులను వారి పవిత్ర పుస్తకాలని, వారి మతానికి సంబంధించిన గ్రంథాలని చదవమనేవారు. అతడు హిందూ ఆచారాలను అనుసరించేవారు. ఇంకా ఖురాన్ పఠనం కూడా ముస్లింలకి అనుమతించేవారు. బాబా తన భక్తులకు ఏం చెప్పేవారంటే, ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. బాబా తన భక్తులకు ఏం చెప్పేవారంటే, ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చింతనే ఉంటాను. నా సమాధిని ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది. నీవు వేల మైళ్ళ దూరాన్ని ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. బాబాను ఎలా ధ్యానించాలి? నేను భగవంతుని బానిసను, భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవం. నేనే షిరిడీలోనూ ఎల్లడెలా ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి షిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్ను అసలు చూడనట్లే. అన్నీ నావే, నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎనడైనా నదులను తిప్పివేస్తుందా? ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. ఈ ప్రపంచం మన మధ్య భేదమనే అడ్డు కూడా నిలుపుతుంది. 10 మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగేది ఏముంది? రేపు ఒకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తూ ఉంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనస్సు నిలుపుతారో వారు నిర్భయంగా, నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాల లేమి ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము, జ్ఞానము అనే వాటితో మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. విశ్వాసంగా నన్నే అంటిపెట్టుకో. నీ చెంత ఉండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసం ఉంచి ఓరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పనిచేయి. దేవుని నామం ఉచ్చరించు. సద్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలయ్యవద్దు. ఆదరించు. రుణానుబంధంపై నమ్మకము ఉంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం అయిష్టమే అయితే అదే చెప్పు. ప్రాణులన్నిటి రూపాల్లో నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. ఇతరులు మాట్లాడే మాటలకు వారే ఫలితం అనుభవిస్తారు. నీవు చేసే మంచి పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తల్లక్రిందులు కానివ్వు. దాన్ని లక్ష్యపెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అరిషడ్వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు.
దానివల్ల మనకేం లాభము లేదు, అవతల వారికి ఏ నష్టము లేదు. అసూయ అంటే ఇతరుల బాగును చూసి సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తారు. వారు నష్టపోతే సంతోషిస్తారు. దానివల్ల మనకేమి ప్రయోజనం? అవతల వారికి మంచి జరిగితే మనకేమి నష్టం? కానీ ఇది ఎవరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తేమి లాక్కున్నాడు? వాడి కర్మను అనుసరించి వాడు ఫలితాన్ని పొందుతాడు. భగవంతుడికి చెడంటేనో, చెడుకు భగవంతుడంటేనో భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి. మనుషులు వారంతా ఒకరి నుండి ఇంకొకరు వేరనుకుంటారు, కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తూ ఉండే అదే అనుభవం అవుతుంది. అల్లా కానిదేదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిది. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదకరం. కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధం ఎప్పటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా, పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు, మాడితో దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఆచరించాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి, లేక ఇతరులకు మార్గం చూపించాలి. అందుకు సరి అయినటువంటి ఒక గురువును తెలుసుకోవాలి. లేకపోతే నీవెందుకు వచ్చినట్లు? పిడకలేరుకోవడానిక? సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలు, గురువే సాధనా చతుష్టయము, గురువే 6 శాస్త్రాలు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే, నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు. మనస్సు ఆ ఒక్క రూపంతోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి, వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధాన భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠానే నుండి శ్యామరావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు: పేద ఫకీర్నైన నా చిత్రం గీయడం ఎందుకు శ్యామ? నీవు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. చివరికి భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. ఆనాటి ఆ తైలవర్ణ చిత్రమే నేడు షిరిడీలో మనం చూస్తున్నటువంటి సాయినాథుని చిత్రం. విన్నారు కదండి బాబా లీలలు. కాబట్టి తప్పకుండా అందరూ షిరిడీ దర్శించాలని, శ్రీ సాయినాథుని అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదంతా హెరిటేజ్ హోమ్ అండి బాబా గారిది. చూశారు కదా, ఈయన మ్యాజిక్ షో చేస్తున్నాడు. ఇలా పిల్లలు ఎవరైనా ఉంటే ఈ మ్యాజిక్ షోని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. చూసారు కదా. అలానే ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ ఆడడానికి అక్కడ బెలూన్స్ ఉన్నాయి కదండి, ఆ బెలూన్స్ పేల్చడానికి ఇక్కడ గన్స్ పట్టుకుని ఒక ఆయన కూర్చున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఢంకా ఉంది చూడండి, చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇది కూడా సాయి హెరిటేజ్ హోమ్లోనే ఉంటుందండి ఇదంతా. మరి ఇలాంటి చోట చక్కగా ఫొటోస్ తీయించుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ రకరకాల జంతువుల బొమ్మలు పెట్టి ఒక జూ పార్క్ లాగా తయారు చేశారండి. ఆ బొమ్మలు చూడండి, నిజంగానే జంతువులేమో అక్కడ నిలబడ్డాయేమో అన్నంత జీవకళ ఉట్టిపడుతూ ఉన్నాయండి. ఎటు చూసినా సరే మనకి షిరిడీలో ఇలా మంచి గ్రీనరీ కనిపిస్తుందండి. చూసారు కదా ఎంత పచ్చటి అందమైన చెట్లు ఉన్నాయో.
ఈ చెట్ల మధ్యలో ఈ విధంగా రకరకాల జంతువులను పెట్టారనమాట. సడన్గా మనం చూస్తే నిజంగానే అక్కడ పులి ఉంది కావచ్చు, నిజంగానే ఈ జంతువులు ఉన్నాయేమో అన్న భావన తప్పకుండా కలుగుతుందండి. చూడండి, ఈ చెట్ల సందుల్లో ఈ విధంగా ఈ జంతువులు ఉండడం. ఈ సింహం చూడండి, నిజంగానే అక్కడ సింహం కూర్చుందేమో అన్నంత సజీవంగా ఉందండి. ఈ విధంగా చాలా రకాల జంతువుల బొమ్మలు అక్కడక్కడ అందంగా అమర్చి ఉంచారండి. చూసారు కదా, చుట్టూ పచ్చని ప్రకృతి అన్నమాట. ఎటు చూసినా సరే పచ్చదనం. షిరిడి క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందంటండి. అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఒక దివ్యమైనటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతాయని అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారండి. షిరిడి సాయిబాబా మాత్రం ప్రత్యక్ష దైవం అండి. భూలోకంలో కొలిస్తే వారి కొంగు బంగారమై కూడానే ఉండేటటువంటి దైవం ఎవరంటే బాబావారు ఒక్కరే అన్నమాట. ఈ కలియుగంలో మనం పిలిస్తే పలికే దైవం శ్రీ సాయిబాబా గారండి. చూడండి, ఈ ఒంటి మీద ఎవరైనా ఎక్కి కూర్చుని తిరగచ్చండి. ఈ విధంగా ఒక ఆయన అక్కడ ఒంటె పట్టుకుని ఉన్నాడనమాట. చూసారు కదండి ఎంత అందంగా ఉందో షిరిడి క్షేత్రం. ఇంకా దీని చుట్టుపక్కల శనిసింగనాపురం, తర్వాత త్రయంబకేశ్వరం, పంచవటి, ఇంకా గోరారాం, కాళేరాం దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయండి. చుట్టుపక్కల ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ ఉంటారు అందరూ. నేను ఈ షిరిడికి సంబంధించినటువంటి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. దీని తర్వాత మరో 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఒకటి శనిసింగనాపూర్ వీడియో, రెండోది త్రయంబకేశ్వరానికి సంబంధించినటువంటి వీడియో. కాబట్టి ఈ 3 వీడియోలు తప్పకుండా చూడండి. వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది. వెళ్ళలేని వాళ్ళు కనీసం కంటితో చూసినా, ఈ క్షేత్రాల యొక్క మహత్యం విన్నా అంతే పుణ్యం, తీర్థయాత్ర చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అని మనకి ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడండి, పూర్తి వరకు చూడండి. షిరిడి వెళ్ళినటువంటి దర్శన ఫలం కల్పిస్తుంది. షిరిడిలో ఈ విధంగా రూమ్స్ ఉంటాయండి. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ కూడా ఉంటాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవచ్చు. భోజనానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. దేనికి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండదంటండి. విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోతో పాటు శనిసింగనాపూర్ వీడియో, ఇంకా త్రయంబకేశ్వరానికి సంబంధించినటువంటి వీడియోను కూడా తప్పకుండా చూడండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారంటే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదంటండి. కాబట్టి దయచేసి మరి నా వీడియో చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తే కనుక మాకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. చూశారు కదండి, ఇలా ఉంటాయండి హోటల్ రూమ్స్ అవన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.